దుబాయ్‌లో ఈ మాల్‌లో దొరికిన ఇండియన్ ఐటెమ్స్ ఏ మాల్‌లోనూ దొరకవండి. ఇక్కడ ఇంకో విషయం తెలుసా? అన్నం, కూరలు అవన్నీ వండేసినవి ఉంటాయి కదా! రెడీమేడ్‌వి. అవి కేజీల లెక్కన అమ్ముతారు. ఇంకా ఇండియన్ స్నాక్స్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ అన్నీ ఇక్కడ దొరికేస్తాయి మనకి. గ్రామ్‌కి 1500 డిఫరెన్స్ ఉందండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియోలో దుబాయ్‌లోని ఒక మాల్ చూపిస్తానండి. అదేంటి మాకు తెలీదా మాల్స్, మేము ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నావు అని అనుకుంటారేమో. అందరూ మాల్స్ చూసే ఉంటారు. ఒకసారి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది మిగతా మాల్స్ కి ఈ మాల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో. చాలా మాల్స్ చూసుంటారండి, కానీ ఈ లుల్లు హైపర్ మార్కెట్ అనేది ఒకటి ఉందండి దుబాయ్‌లో. అది మనకి ఇండియాలో కూడా వచ్చింది ఇప్పుడు హైదరాబాద్‌లో. ఒకసారి మీరు అది వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది మిగతా మాల్స్కి ఆ మాల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో. నాకు అనిపించింది నేను మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఈ మాల్లో మనకి ఎలా అంటే ఫుడ్ ఐటమ్స్తో పాటు ఇండియన్ గ్రోసరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. వాటితో పాటు ఇక్కడ ఎలా అంటే స్పెషల్గా ఫుడ్ వండేసింది, అంటే అన్నం కూరలు వండేసి కేజీల లెక్కన అమ్ముతారన్నమాట. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను మీకు డ్రై ఫ్రూట్స్, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి. మనకి మామిడికాయతో ఒకలా ఎండబెట్టేసి అమ్ముతారు. ఇంకా అన్నీ ఈ మాల్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయండి. అసలు ఈ చేప ముక్కలు, ఈ రొయ్యలు, పీతలు, ఇంకా అన్నీ ఈదేవి పాకేవి అన్నీ అంటారు కదా, మొత్తం అన్నీ ఉంటాయి. ఫిలిప్పీనీ ఫుడ్ కూడా ఉంటుందండి ఇందులో. ఇండియన్ ఫుడ్డే కాకుండా ఫిలిప్పీనీ ఫుడ్ కూడా ఉంటుంది. కొన్ని అయితే మనకు పేర్లు కూడా తెలియదు నిజంగా ఏంటిది అని అనుకుంటాను నాన్ వెజ్ చూసేటప్పుడు. అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఎండి చేపలు, పచ్చి చేపలు, ఇంకా చేపలు ఎలా అంటే మనకి మ్యారినేట్ చేసేసి రెడీ టు కుక్ అనమాట. తీసుకెళ్ళి ఇంకా వండేసుకోవడమే. చేపలు ఉంటుంది, రొయ్యలు ఉంటుంది, ప్రాన్, ఫిష్ అన్నీ. ఎక్కడ చూడండి, ముక్కలు కావాలంటే ముక్కలు, మనకి ఏది కావాలంటే అది. ఇంకా చికెన్లో అయితే భలే ఉంటుందండి. అంటే బ్రెస్ట్ పీసులు సపరేట్గా, ఇంకా లోపల అంతా తీసేసి పేగులన్నీ ఆ కోడి పలంగా పెడతాడు. డైరెక్ట్గా మనం కట్ చేసి ఇచ్చామంటే ఇచ్చేస్తాడు అనమాట. లేదు మనం తెచ్చుకొని కట్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి, మ్యారినేట్ చేసిన అమ్మారు డైరెక్ట్గా మ్యారినేట్ చేసి పెట్టేస్తారు. డైరెక్ట్గా తీసుకొచ్చి మనం బార్బీక్యూలో చేసుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి, అది ఏంటో కూడా నాకు తెలియదు. అన్నాను కదా కొన్ని మనకు తెలియదని, అంటే మేబీ ఫిలిప్పీనీ ఫుడ్ అలా అయ్యి ఉండొచ్చు. ఇంకా మ్యారినేట్ చేసినవి అయితే చేపలు పలంగా లోపల పేగులన్నీ తీసేసి మ్యారినేట్ చేసి పెట్టారు. డైరెక్ట్గా తీసుకొచ్చి మనం ఫ్రై చేసేసుకోవడమే. బార్బీక్యూ చేసుకునే వాళ్ళకి బార్బీక్యూ చికెన్ సపరేట్గా మ్యారినేట్ చేసి పెట్టారండి. అసలు అవి ఇంకా వెజ్, నాన్ వెజ్, ఓన్లీ నాన్ వెజ్ కాదు, వెజ్ కూడా ఉన్నాయి. అసలు వెజ్లో ఎన్ని రకాలు, నాన్ వెజ్లో ఇంకా చెప్పనే అక్కర్లేదు. చూస్తున్నారు కదా మీరు. ఇది ఒక చిన్న సైజు ఫిష్ మార్కెట్ లా ఉందండి. రకరకాల చేపలు. అసలు ఇందులో నాకు 2-3 రకాలు తప్ప మిగతా తెలియదు. అన్ని రకాల చేపలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డిసడ్వాంటేజ్, అన్నీ ఫ్రోజనే. అంటే మనకు అంత ఫ్రెష్గా ఏం దొరికేవు. చికెన్, మటన్ ఏదైనా కూడా ఫ్రోజనే దొరుకుద్ది. ఎందుకంటే ఇండియా నుంచే వస్తాయండి. ఈ లుల్లు హైపర్ మార్కెట్ అనేది కేరళ వాళ్ళదన్నమాట. యాక్చువల్గా మన వైజాగ్లో ఎప్పుడో రావాలంటే ఇప్పటి వరకు రాలేదు, కానీ హైదరాబాద్లో రీసెంట్గా వచ్చింది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒకసారి లుల్లు హైపర్ మార్కెట్కి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మిగతా మాల్స్తో కంపేర్ చేస్తే నాకు డిఫరెంట్ అనిపించింది. ఇంకా ఈ లుల్లులో మనకి బట్టలు, ఇండియన్ వేర్ అన్నీ కూడా దొరుకుతాయండి. శారీ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ వేర్ ఆ పిల్లలకి పెద్దవాళ్ళకి ఉంటాయి. ఇంకా మనకి ఎక్కువ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయి. అసలు అదంతా తీస్తే 1.5 పైనే వీడియో వస్తుంది. నేను ఇంకా అన్నీ తీయలేదు, ఫుడ్ రిలేటెడ్గా తీసాను. అవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా అవన్నీ కూడా ఒకసారి వీడియో తీస్తాను. కాకపోతే బట్టలు అవన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇండియాలో 4,000 ఉందనుకోండి, ఇక్కడ 8,000 ఉంటుంది అనమాట. అలా కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి, కానీ అన్నీ దొరికేస్తాయి. ఇవి నీకెలా తెలుసు, నువ్వు కొన్నావా అని అనుకుంటారేమో. నేను కొనలేదు కండి, మా ఫ్రెండ్ కొంది ఇక్కడ. మా ఫ్రెండ్తో పాటు నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు చూశాను. శారీస్ అన్ని రేట్లు మాత్రం హై లెవెల్లో ఉంటాయి, కానీ మంచి మంచి మోడల్స్ అయితే దొరుకుతాయండి మనకి. ఇక్కడ మీట్ అని రాసిన చూసారు, ఇక్కడ ఇండియన్ మటన్ రేట్ అన్నిటికన్నా ఎక్కువ అని చూసారా. ఆస్ట్రేలియా కన్నా ఇండియన్ మటన్ ఎక్కువ ఉంటుంది. కేజీ 45, అంటే మన ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి 1000 రూపాయలు అలా అవుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మటన్ కూడా మనకి కాళ్ళు సపరేట్ గా, అలా బ్రెస్ట్ పీసులు సపరేట్ గా అవి కూడా అమ్ముతాడండి. ఇంకా మటన్ లోనే మటన్ ల్యాంబ్ ఉంటది కదండి, అది కూడా సపరేట్ గా అమ్ముతారు. మనకి ఇండియన్ మటన్ ఎంత కాస్ట్, అలానే ఇండియన్ బఫేలో కూడా అంతే కాస్ట్ అండి. ఇక్కడ ఎక్కువ చాలా మంది, అంటే కేరళ వాళ్ళు కూడా తింటారట. సో బఫేలో అసలు నేనైతే ఇండియన్ బఫేలో ఇంత రేట్లు పెట్టి కొనుక్కొని తింటారా అనుకున్నాను. నేను అసలు జనరల్ గా మన సైడ్ ఎవరు తినం కదా. ఇంకా అదే కాకుండా ఇక్కడ స్పెషల్ ఏంటంటే క్యామెల్ మీట్ అంటే ఒంటె మాంసం కూడా దొరుకుతుంది. ఈ ఒంటె మాంసం లోకల్ బాగా తింటారండి. చాలా కాస్ట్ ఉంటుంది, కానీ ఈ లుల్లులో 23 చూసి నేను షాక్ అయ్యాను, ఇంత తక్కువ ఉంటుందా ఒంటె మాంసం అని. ఎందుకంటే ఒంటితో చేసిన ప్రొడక్ట్స్, ఇప్పుడు మనకి ఒంటి పాలతో చేసిన ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ దొరుకుతాయండి. ఇవన్నీ చాలా కాస్ట్లీ అనమాట. మరి ఏమో మేబీ మాంసం తక్కువ, మరి మనకు తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం రేట్ అంతే ఉంది. ఇప్పుడు కేజీ 23 అంటే మనకి
ఇండియన్ కరెన్సీలో 500 రూపాయలు అవుతుందండి. అంటే తక్కువే కదా, మన మటన్ కన్నా చాలా తక్కువ అనిపించింది నాకు. కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదండో, అసలు ఎప్పుడు మనకి మటన్ చికెన్ తప్ప మిగతా ఏవి మనం ఎప్పుడు తినం కదా. ఇక్కడ మీకు స్టిక్స్ లా కనిపిస్తున్నాయి చూసారా, ఒక పుల్లకి గుచ్చేసి ఉన్నాయి. ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టేసినవి. మనం తీసుకెళ్లి బార్బిక్యూ డైరెక్ట్ గా బయట బార్బిక్యూలు అవి చేసుకుంటారు కదండి, కాల్చుకొని తింటారు వాటికి అనమాట. రెడీమేడ్ గా ఫిష్, మీట్, బీఫ్ ఇంకా అన్నీ ఉంటాయి ఇందులో. అది కూడా కేజీ లెక్కనే. ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా కేజీ లెక్కనే ఇస్తారు. ఇప్పటి వరకు మీరు చూసింది బీఫ్, మటన్. ఇప్పుడు చికెన్ లో చూడండి, ఇవన్నీ చికెన్ అనమాట. చికెన్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, తెల్ల తెల్లగా కలర్స్, డిఫరెంట్ కలర్స్ అన్ని ఉన్నాయి చికెన్ లో అయితే. ఇప్పటి వరకు మీరు మ్యారినేట్ చేసిన చికెన్ చూసారు కదా, ఇప్పుడు ఈ చికెన్ అంటే క్లీన్ చేసి పెడతారండి. ఏ పీస్ అంటే బాడీ పార్ట్స్ అన్ని సపరేట్ గా అమ్మేస్తారు. నేను దుబాయ్ వచ్చిన కొత్తలో అనుకునేదాన్ని, ఏంటి ఇలా అమ్ముతున్నారు ఇక్కడ అనుకునేదాన్ని. అంటే కొత్తగా ఉంటది కదా మనకి ఇండియాలో ఎలాగా కోడి పలంగా తీసేసుకుంటాం, లేదంటే మనం కేజీ చికెన్ ఇమ్మంటే కేజీ చికెన్ అన్ని కలిపి ఇచ్చేస్తాడు, దుమ్ములు ఫ్లెష్ అంతా అని. కానీ ఇక్కడ అలా కాదు, మనకి ఏది కావాలంటే సపరేట్గా తీసుకోవచ్చు అనమాట. కేజీ లెక్కనే అన్ని ఇక్కడ కూడా. అక్కడ కాస్ట్ చూసారా, ఒక్కొక్కటి ఒక్కో కాస్ట్ అనమాట. కేజీ కింద ఉన్నది మనకి లోపల అంత పేగులన్నీ బయటకు తీసేసి మొత్తం కోడి పలంగా ఉంది చూసారా, అదైతే కేజీ 16 dirhams. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆ చికెన్ కేజీ 350 రూపాయలు అవుతుందండి. ఇంకా మిగతా ఇక్కడ మనకి చికెన్ లో ఉన్న మన గుండెకాయలు ఉంటాయి కదా, గుండెకాయలు సపరేట్గా అమ్ముతారు, రెక్కలు సపరేట్గా, అసలు అన్నీ సపరేట్గా నీట్గా క్లీన్ చేసి ప్యాక్ చేసి పెట్టేస్తారు. ఇలా కాదు నాకు ఫ్రెష్ చికెన్ కావాలి అనుకుంటే అలా అక్కడ ఫ్రెష్ చికెన్ తీసి మనకి కట్ చేసి ఇస్తారండి. అదో కాస్ట్ ఉంటుంది, ఇదో కాస్ట్ ఉంటుంది. రెండింటి మీద కూడా ఎక్స్పైరీ డేట్లు అనేవి కంపల్సరీ ఉంటాయి. దాని మీద 3 days 4 days ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట. కంపల్సరీ డేట్ వేస్తారు. ఇక్కడ ది కిచెన్ అని ఉంది కదండి, ఇక్కడ ఏంటంటే అన్ని వండేసిన ఐటమ్స్. నేను మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదా, అన్ని కేజీ లెక్క నమ్ముతారని చెప్పి. మనకి చికెన్, మటన్, ఫిష్, వెజ్, నాన్ వెజ్, ఇంకా అది దాని ఈవెన్ ప్లెయిన్ రైస్, వైట్ రైస్, మన తెల్లన్నం కూడా మనం కేజీ లెక్క నమ్ముతారండి. తెల్లన్నం చూసారా 13.5 అంట కేజీ. అంటే ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి కేజీ 300 అండి ఆ తెల్లన్నం. అంటే ఇక్కడ అలా కూడా కొనుక్కొని తింటారు కదా. సో మనకి ఏంటంటే లుల్లు మాల్కి వచ్చినప్పుడు మనకి వండుకొని తినేవి ఉంటాయి, వండుకోవడానికి రెడీగా ఉన్నవి ఉంటాయి, ఆల్రెడీ వండేసినవి కేజీల లెక్కనే. అసలు ఫస్ట్ టైం బిర్యానీలు కేజీల లెక్క నమ్మడం చూస్తాం. జనరల్గా మనకు బిర్యానీ ప్యాకెట్లు, లేదంటే మనకు బాక్సులు లెక్కనే, లేదంటే ప్లేట్ల లెక్కనే ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే వెరైటీగా కేజీల లెక్కనే. స్టార్టింగ్ నేను దుబాయ్ వచ్చినప్పుడు ఈ లుల్లు హైపర్ మార్కెట్కి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడి నుంచే తెచ్చుకున్నామండి. స్టీల్ గిన్నెలు మొత్తం అన్నీ దొరికేస్తాయి అనమాట. మనకి ఇండియాలో అయితే ఎలా దొరుకుతాయి, ఇక్కడ ఇవన్నీ దొరికేస్తాయి, ఎత్తుక్కోవాలంతే. ఈ వండేసి పెట్టినవన్నీ చూసి ఫస్ట్ నా ఫీలింగ్ ఏంటనుకుంటా, తెల్లన్నం కూడా అమ్ముతారా, కేజీ లెక్కన అమ్ముతారా, ఒకసారిగా షాక్ అయ్యనమాట. ఇలా కూడా ఉంటుందా అని. యాక్చువల్గా ఈ వీడియో నేను 6 months బ్యాక్ తీసానండి, ఇప్పుడు వీడియో కాదు. నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. అలా పెడదాం అనుకుంటూ దీన్ని అలా బ్యాక్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఇండియన్ ఫుడ్తో పాటు ఫిలిపినీ ఫుడ్, ఇంకా అరబిక్ ఫుడ్ కూడా ఉంటుందండి. ఇక్కడ అరబిక్ బ్రెడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అసలు ఈ అరబిక్ బ్రెడ్స్ని చూసి ఇది బ్రెడ్డా అనిపించింది, అంత పెద్దవి ఉన్నాయి. అసలు చికెన్ ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు, కర్రీస్ కేజీ లెక్కన అమ్ముతారా. ఇవే కాకుండా ఇంకా అక్కడ మనకి స్నాక్స్, ఇండియన్ స్నాక్స్, బొండాలు, బజ్జీలు ఇవన్నీ కూడా అమ్ముతారండి. సమోసాలు అంటే ఇండియన్వి, సౌత్ ఇండియన్వి ఉంటుంది, నార్త్ ఇండియన్వి ఉంటాయి అనమాట అన్ని. నేను ఇక్కడ 2 సమోసాలు తీసుకున్నాను డిఫరెంట్వి. ఒకటి 2, ఇంకొకటి 2, ఒక్కొక్కటి 2 dirhams అనమాట. అవి బాగానే ఉంది టేస్ట్. వెజ్ది అయితే బాగానే ఉంది, చికెన్ది కొంచెం బాగాలేదనమాట టేస్ట్. ఇంకా నెక్స్ట్ సెక్షన్ చూస్తే ఇండియన్ నమ్కీన్ అండి. అసలు ఏ ఉన్నాయో ఇన్ని రకాలు. మనకి ఈ నమ్కీన్ ఇండియావి ఎక్కడ దొరకవు, ఒక్క లుల్లులోనే దొరుకుతాయి. మేమున్న ఏరియాలో అర్బన్ తడకా అని ఉందండి, అక్కడ కొన్ని దొరుకుతాయి. కానీ ఇన్ని ఐటమ్స్ అయితే మాత్రం ఈ లుల్లులో తప్ప ఎక్కడ దొరకవండి. ఇది మాత్రం నేను డామ్ షూర్గా చెప్పగలను. మీరు కూడా ఒకసారి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు లుల్లుకి వెళ్ళి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇండియన్ నమ్కిన్నే కాకుండా ఇండియన్ స్వీట్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ రెడీమేడ్ స్వీట్స్, మన గులాబ్ జామ్ అని, రసగుల్లా అని, జిలేబీ ఇంకా అన్నీ ఉంటాయి. ఇక్కడ కాస్ట్ కూడా చూసారు, ఒక్కో డబ్బా 7, 8, 9, 10 అలానే ఉందన్నమాట. 10 dirhams లోపే ఉంది. అంటే ఒక్కో డబ్బా మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 250 అలా అవుతుంది. ఇంకా పానీపూరి, రెడీమేడ్ పానీపూరి, మనకు అచ్చులు అంటాం కదండి, శనగచ్చులు, వేరుశనగచ్చులు, ఇంకా నువ్వులచ్చులు, ఇవి కూడా ఫ్రెష్. మళ్ళీ వాటి మీద ఎక్స్పైరీ డేట్లు కూడా ఉంటాయి, మనకి ఎన్ని రోజుల వరకు ఉంటుంది కన్సంప్షన్ అని చెప్పి. ఇది జిలేబీ చూడండి, బెల్లం జిలేబీ కూడా దొరుకుతుంది ఇందులో. మేము ఇందాక అక్కడ 2 సమోసా, ఒక స్ప్రింగ్ రోల్ కూడా తీసుకున్నామండి. ఒకటి వెజ్ సమోసా, ఒకటి నాన్ వెజ్ సమోసా. అక్కడ కూర్చొని తినడానికి చక్కగా ఫుడ్ కోర్ట్, అంటే ఫుడ్ కోర్ట్ ఏం కాదు, మనం అక్కడ కొనుక్కునేవి వచ్చి ఇక్కడ కూర్చొని తినొచ్చు అన్నమాట. ఇదంతా వెజిటేబుల్స్ అండి. అసలు వెజిటేబుల్స్ అయితే అన్ని దొరికేస్తాయి ఇక్కడ. మన సూపర్ మార్కెట్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. లీఫీ వెజిటేబుల్స్ అయినా, గ్రీన్ వెజిటేబుల్స్ అయినా. కాకపోతే ఎలా అంటే ఆఫర్స్ పెట్టినప్పుడు వెళ్తే తక్కువకి వస్తుంది. కరివేపాకు చూసారు, అది ప్యాకెట్ 3 dirhams. అంటే ఆ ఒక ప్యాకెట్ వారానికి సరిపోద్దండి, 70 రూపాయలు పడుద్ది ఇండియన్ కరెన్సీలో. మీకు ఇప్పుడు మల్బార్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇవన్నీ చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ ఉంటాయి లోపలే. ఇవన్నీ లుల్లు హైపర్ మార్కెట్ లోపలే ఉంటాయి. ఇంకా వేరే జ్యువెలరీ
షాప్స్ కూడా ఉంటాయి, ఇంకా కరెన్సీ ఎక్స్చేంజ్ షాప్స్ ఉంటాయి, వాచ్ షాప్స్ ఉంటాయి, బట్టల కొట్లు ఉంటాయి, చాలా ఉంటుంది. పెద్ద మాల్లా ఉంటుందన్నమాట. కానీ ఎక్కువ గ్రాసరీది కిందంతా ఉంటుంది, దాంట్లో మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి. ఇక్కడ నేను వెళ్ళినప్పుడు గోల్డ్ రేట్ చూడండి, నేను మీకు చూపిస్తాను స్క్రీన్ మీద. నేనైతే అసలు ఇప్పటికీ చూసి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే బాబోయ్ ఏంటి గ్రాముకి 1500 డిఫరెన్స్ వచ్చిందా అనుకున్నాను. 6 నెలల్లో అండి ఇది. నేను అక్టోబర్లో తీసిన వీడియో. అప్పుడు 1 గ్రాము 22 క్యారెట్స్ 205 డిరమ్స్ ఉంది. ఇప్పుడు ఎంత ఉందనుకుంటున్నారు? 271 డిరమ్ ఉంది. అసలు ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఇప్పుడు 6300 ఉంది. అప్పటికి ఇప్పటికి 1 గ్రాము దగ్గర 1500 రూపాయలు, అక్షరాల 1500 రూపాయలు పెరిగింది. అసలు చూడండి ఎంత దారుణంగా పెరిగిపోతుందో గోల్డ్ రేటు. ఈ షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను 6 మంత్స్ బ్యాక్. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అంతా షేర్ చేయండి. బై బై, టేక్ కేర్.